క్రీస్తునందు ప్రియులారా, యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ సభ్యులకు యేసుక్రీస్తు నామములో వందనములు. సంఘ కార్యక్రమాలలో శనివారము విజ్ఞాపన కూడిక గనక మీ పనులు, ప్రయత్నములు, కార్యములు ముగించుకొని మీతో పాటు మీ పొరుగువారిని కూడా తీసుకొని రావాల్సిందిగా మనవి చేయొచ్చు. ఈ కూడికను ప్రార్థనచే ప్రారంభించబడును గనక మీరు త్వరపడి సిద్ధపడి రావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ఆహ్వానించుచున్నాము. సహోదరులారా, 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. గతములో కుటుంబములో సమస్యలు రావడానికి కారణమేమి అని మనము ధ్యానం చేసాం. ఇప్పుడు కొన్ని భక్తిగల కుటుంబాలను జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యములు
18వ అధ్యాయము 8వ వచనం. 18వ అధ్యాయము 8వ వచనం. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారితో కూడా ప్రభునందు విశ్వాసముంచిన కుటుంబం. చాలు. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వాసముంచెను. 7వ వచనములో అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తిగల తీతుయు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చాను. అతని ఇల్లు సమాజ మందిరమునకు ఆనుకొని ఉండెను. ఎంత శ్రేష్టమైన మాట అండి. అతని ఇల్లు దేవుని మందిరమునకు ఆనుకొని ఉండెను. అతడు తన ఇంటి వారితో దేవుని యందు విశ్వాసము గల కుటుంబం. నేడు కుటుంబాలలో దైవ భయం ఉండడం లేదు. ఓడలు బళ్ళవుతున్నాయి, బళ్ళు ఓడలవుతున్నాయి అన్నట్లుగా గొప్ప కుటుంబాలు చీలిపోతూ ఉన్నాయి. చిన్న కుటుంబాలు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటూ ఉన్నాయి. కారణం ఏమంటే క్రిస్పు ఇంటివారు దేవుని యందు విశ్వాసముంచిన వారు అంటారు. ఇది శ్రేష్టమైన మాట అండి. మన కుటుంబంలో వారు భార్య భర్తలు, బహుమానంగా ఇచ్చిన పిల్లలు, బాల్యము నుండే దైవ భయము కలిగిన కుటుంబాన్ని దేవుడు అత్యున్నతమైన స్థాయికి తీసుకొని వస్తాడు. ఎందుకంటే ఆ కుటుంబములో దేవునికి స్థానం ఉంది. మనము కూడా మన అపరాధముల చేత, మన దోషముల చేత, మన పాపముల చేత మనం చనిపోయి ఉండగా క్రీస్తు మనలను ప్రేమించి తన ప్రాణము మన కొరకు ధారపోసి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా చేశాడు. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనములో, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. 5వ అధ్యాయం 1వ వచనములో మనము దేవునితో, రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము అంట. నీతిమంతులుగా తీర్చబడ్డాము, దేవునితో సమాధానం మానవుడు ఎప్పుడు కోల్పోయాడో, ఆది కుటుంబం ఆదాము అవ్వలు దేవుని నుండి ఎడబాశ, దేవుడే వారిని తోటలో నుండి వెలుపలికి తరిమివేశాడు. ఇక నీ మూలముగా ముళ్ళగచ్చలు పొదలు పుట్టును అన్న దేవునికి ఎడబాటయ్యాడు.
కానీ యేసుక్రీస్తు మరణము ద్వారా ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలలో మన ఉభయులను ఆయన ఏకము చేసెను అనే మాట మనం చూస్తాం. ఇప్పుడు దేవునితో సమాధానపడి ఉన్నాం. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము. విశ్వాసము ద్వారా దేవునితో సమాధానపడ్డాము. కనుక క్రీస్తు ఇంటివారు దేవుని యందు విశ్వాసం ఉంచిన కుటుంబము అని చెప్తూ మరొక మాట ఏం చెప్తుందంటే, అతని ఇల్లు సమాజ మందిరమునకు. ఆది అపోస్తలులు రక్షించబడిన తరువాత వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక దేవుని మందిరములో లేదా దేవుని సంఘములో ఎప్పుడైతే ఉంటావో ఆ కుటుంబాన్ని దేవుడు ఉన్నతమైన కుటుంబంగా తీర్చిదిద్దుతాడు. ఇక రెండవ కుటుంబం అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 15వ వచనం. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తీసము పొందినప్పుడు ఆమె ఎంచితే లుదియా కుటుంబములో వారందరూ రక్షించబడమే గాక బాప్తీసము పొందిన కుటుంబము. బాప్తీసం ఎందుకు? లోకానికి ఒక సాక్ష్యం. నేను పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లుగా నేను ప్రభు కొరకు జీవించుచున్నాను అని ఒక సాక్ష్యము లోకానికి. అందుకే లుదియా అంటున్నది, నేను దేవుని యందు విశ్వాసము గల దానినని ఎంచితే. ఇక ఆమె ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో యుక్తులు, ఎన్నెన్నో ఆలోచనలు చేయలే. నా ఇంటికి రండి, నా ఇంట్లో సేద తీర్చుకోండి, ఈ ప్రాంతం అంతా ప్రభుని గురించి ప్రకటించండి, మీకు కావలసినవన్నీ నేను తీసుకుంటాను. దైవజనులకు ఒక ఆతిథ్య గృహం. నా కుటుంబాన్ని దేవుడు పోషిస్తాడు. మీరు నా ఇంటిలో ఉంటే దేవుడు ఉన్నట్టే. నా ఇంట్లో ఉండండి. ఎంతమంది ఈ దినాలలో ఆతిథ్యం అనేది కొనసాగిస్తున్నారు? మర్చిపోతున్నారు. ఉపకార ధర్మములను మర్చిపోతున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? ఆతిథ్యమీయుడి ఎరుగకే కొందరు దేవదూతలకు ఆతిథ్యమిచ్చింది. దైవజనుని చేర్చుకున్న కరువు కాలములో 3 ఏళ్ళు 6 నెలలు ఆ సారేపాతు విధవరాలు గృహములో తక్కువ అనే పదం లేదు. సరే, అప్పుల ఊబిలో ఉన్నప్పుడు దైవజనునికి వచ్చినప్పుడు, ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఆమె అప్పు తీర్చడమే గాక మిగిలిన వాటితో ఆమెయు ఆమె ఇంటి వారు మీరు తృప్తిగా బతకండి అని. దేవునికి ప్రాధాన్యత.
దేవుని వాక్యానికి ప్రాధాన్యత, సహోదరులకు ప్రాధాన్యత. చూసారా? లుదియా ఇంటివా దేవుని యందు విశ్వాసముంచి బాప్తీసం పొందిన కుటుంబం. మన పిల్లలను బాల్యము నుండే విచ్చలివిడితనానికి ఎప్పుడైతే వదిలిపెడతావో వారు లోబడరు, వారు మారు మనసు పొందరు. వాళ్ళ మధ్యలో ఇతరుల గురించి నువ్వు చులకనగా మాట్లాడినావు కదా, అవి వాళ్ళ మనస్సుల్లో పాతుకొని పోతాయి. ఇక నువ్వు ఎంత చెప్పినా కూడా వారు నమ్మరు. చూసారా? వయసులో ఉన్న పిల్లల మధ్య ఒక ఫ్రెండ్స్ లాగా ఉండిపోవాలి. నీవే ఆ మాటలు మాట్లాడితే, నీవే ఆ సమస్య ఆ సంభాషణ మాట్లాడితే నీ పిల్లలకి ఎందుకు రాదు? లెనిన్, మరి నేను ఆ మాట మాట్లాడినావు, మన ఇంట్లో రాదు ఆ పదము, ఎక్కడ నేర్చుకున్నావు? వీడు వీరేష్ గారిని చేతబడినాడండి. చూసారా? మొక్క అది మన ఇంట్లో ఆ పదం మనకు రాదే, మనం ఉపయోగించమే. నీకెట్లా వచ్చింది? ఎఫెసు పత్రిక ఏం చెప్తుంది? భూతులైనను సరసక్తులైనను ఇవి మీకు తగినవి కావు, ఇవి మీకు తగవు. అంతే. వాళ్ళ ముందర నిష్టానుసారంగా మాట్లాడి స్తోత్రం చెల్లింతుము, స్తుతిస్తో ఇందాక నోరునంతా ఉపయోగించి మళ్ళా మీ స్తోత్రం. అందుకేరా నేను నమ్మంది. చూసారా? ఎందుకంటే పిల్లలు మన నడతలు కనిపెడతారు, పిల్లలు మన నడతలు కనిపెడతారు. రెండు మాటలు ఉన్నాయి. పిల్లలు కూడా మన నడతలు కనిపెడతారు, పిల్లల నడతలు కూడా మనము జాగ్రత్త. లుదియా ఇంటివారు ప్రభు అయిన యేసును అంగీకరించి లోకానికి ఒక సాక్షులుగా నిలబడినారు. సాక్షులుగా నిలబడమే కాదు, దేవుని సేవకు చేయుతగా ఉన్నారు వాళ్ళు, పరిచర్యకు చేయుతగా ఉన్నారు వాళ్ళు, పరిశుద్ధులకు చేయుతగా ఉన్నారు వాళ్ళు. నేను కూడా ప్రభుని నమ్మిన బిడ్డనే, నా ఇంటికి రండి. ఈ పదాలు పోయినాయి మనకు. ఎందుకంటే లోపల అంతరంగంలో వేడి ఉండడం లేదు. వెచ్చదనం ఉందనుకో నాకు బాగా స్టిఫ్నెస్గా ఉంటావు. లోపల చల్లారిపోయిందనుకో ఇక నువ్వేం పనికిరావు. నువ్వు వేడి చేసుకోవాలంటే ఉదయకాల ప్రార్థన, సమయం దొరికిన కొలది దైవ గ్రంథము పఠించాలి, ధ్యానించాలి, అధ్యయనం చేయాలి, కంఠస్థం చేయాలి. ఇప్పుడు నిలబెట్టినాన్ని ఓ 10 వాక్యాలు చెప్పండి అన్నాను అనుకో, పెద్ద పిల్లలు శ్వేత లాంటి వందనాలు చెప్తారా? ఏం పెద్దనైనా నేనేం చేసినాను అంతమందిలో నిలబెట్టినావు అంటారు. చూసారా? లుదియా కుటుంబం దేవుని యందు
రక్షించబడి బాప్తీసం పొందిన కుటుంబం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలోనే మరో కుటుంబం ఉంది. జైలర్ అధికారి కుటుంబం. 34వ వచనం. దేవుని యందు ఆనందించిన కుటుంబము, పరిశుద్ధుల యందు ఆనందించిన కుటుంబము. తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడు. ఒక అన్యుడు తన కన్నుల దగ్గర ఒక దేవుడు ఒక మహత్కార్యం జరిగించాడు. భక్తులనేమో ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు తనివి తీర చాలా దెబ్బలు కొట్టి ఆ గాయముల నుండి రక్తము కారుచున్న వారు ఎక్కడ తప్పించుకొని పోతారో అని బొండ వేసి బిగించారు. కానీ వారి స్థుతిని ఆపలేదు. వారు మధ్యరాత్రి వేళ పౌలు శీల ప్రార్థన చేయొచ్చు, పాటలు పాడుచూ ఉండగా అకస్మాత్తుగా మహాభూకంపము కలిగి తన కన్నులు ఎదుట చూస్తూ ఉన్నాడు. పారిపోయారేమో, రోమా ప్రభుత్వం వారు నన్నెక్కడ ఉరిదీస్తారు అని ఆత్మహత్య చేయబోతుంటే, అయ్యా నీవు ఏ హాని చేసుకునవద్దు, మేము ఇక్కడే ఉన్నాం. తన కన్నుల దగ్గర జరిగిన అద్భుతాన్ని చూసి వాడు నిజమైన మనిషి అయితే పశ్చాత్తాపడి ప్రభునందు విశ్వాసం ఉంచుతాడు. నీ జీవితంలో జరిగించిన దేవుడు గొప్ప కార్యములను బట్టి స్తుతించక మానవు. గుర్తుపెట్టు. ఏ చేతులైతే కొట్టాయో, ఏ చేతులైతే తనివి తీరా కసి తీర్చుకుందో అదే చేతులే ఏ కాళ్ళైతే లేచాయో ఇప్పుడు మోకాళ్ళుని అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును అత్యున్నతమైన అధికారి తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. తానే స్వయంగా వారి గాయాలను కడుగుతూ ఉన్నాడు. బాప్తీసం పొందాడు, పరిశుద్ధులతో ఆనందించాడు అంట. పరిశుద్ధులతో ఈ ఆనందం నాకు ఎక్కడ దొరకలేదయ్యా, మీ దగ్గర దొరికింది. మిమ్మల్ని చావబాతున్నప్పుడు నా మనస్సాక్షి చంపుకున్నానయ్యా, కానీ మీ యేసుక్రీస్తు నిజమైన వాడయ్యా, మీ ప్రభుని నేను కూడా నమ్ముకుంటానయ్యా. పరిశుద్ధులతో ఆనందించిన గృహం. హిందూపురంలో ఒక కుటుంబం ఉంది, చెప్పాను కదా, చాలాసార్లు చెప్పి ఉంటాను. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు దాదాపు 7 మంది అన్నదమ్ములు. వారానికి ఒక ఇంట్లో వాళ్ళు భోజనం ఏర్పాటు చేసుకుంటారు. ఆ 7 మంది పిల్లలతో సహా, భార్య పిల్లలతో సహా అందరూ వచ్చేస్తారు. వారు తినడమే కాక వారి పాస్టర్ పిల్లల్ని కూడా పిలుచుకొని వస్తారు. కుటుంబంతో మాతో పాటు మీరు కూడా భోజనం చేయండి, రండి పాస్టర్ గారు, ఈరోజు మీరేం వండుకోవాలండి, మేము ఆహారం సిద్ధం చేశాం, మీరు ఇటే వచ్చేసేయండి, వాక్యం అయిపోతాయి. ఇలాంటి కుటుంబాలు ఈ దినాలలో కనపడడం లేదు. ఎందుకంటే బైబిలే చెప్తా ఉంది,
అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమైపోతుందంట, చల్లారిపోతావు. భక్తి విషయములో, ప్రార్థన విషయములో, సేవా విషయములో, పరిచర్య విషయములో, ప్రకటించే విషయములో చూసారు. అదేదో వరకు అప్పచెప్పి క్రికెట్ మైదానంలో ఎంతమంది పోరాడతారు? 11 మంది, లక్షల మంది ఉంటారు. ఒకడే సాధిస్తాడు, మిగతా వాళ్ళంతా ఊరు చూసుకుంటూ ఉంటారు. అలా ఉండడానికి కాదు క్రైస్తవ లోకం. ప్రతి వానికిని వాని వాని పరిమాణమును బట్టి కృపావరములు ఇచ్చాడు ఆయన. ఆ చెడ్డ దానుసుతో అన్నాడు, నీవు నా మనసు ఎరిగి ఉన్నావంటున్నావే, నీకున్న తలాంతును నా సహకారులకు ఇచ్చింటే వాళ్ళ వలన నేను రాబట్టవలసింది. చెడ్డ దాసుడ వెళ్ళు అన్నాడు. నిష్ఫలుడు, దేనికి ఉపయోగించాడు, దేనికి ఖర్చు పెట్టాడు, చెమట ఎక్కడ పడుతుందో అన్నట్టుగా ఉంటే తిమోతి పత్రికలో కఠినమైన మాట. ప్రభు కొరకు నీకిచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. సమయము అసమయము అంటుంది బైబిల్. సమయము అసమయమందు ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలి. కారణం ఏమంటే ప్రభుతో ఎప్పుడైతే ఆనుకొని ఉంటావో సమూయేలు వలె ఏమనగలవో, చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిను. ఆయనను ఆనుకొని ఉంటే చూసారా, ఎస్కెర్సన్ భక్తి కాదు ఇది. పండుగ దినం లాంటి భక్తి కాదు ఇది. ఇది సాధనం. దినదినము ప్రభు యొద్దకు చేరేంత వరకు భక్తి సాధకం. ఇది చేస్తూనే ఉండాలి. క్రికెట్ మైదానంలో బాల్కి వాడు బహుమానం పొందేవాడు ప్రతిరోజు ఏం చేస్తాడు, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పోటీ పడతాడు. అప్పటికి పోతాలే అంటే ఈయన దేహము రెండింతలు అయిపోయి ఉంటుంది. ఎందుకు దాన్ని నిలబొట్టుకోలే. పౌలు గారు ఏమన్నారు, నాకు అప్పగింపబడిన వాటన్నిటిని బట్టి నేను ఎక్కడ అతిశయపడుతానేమో అని నా శరీరాన్ని నేను, అది నువ్వు చేయడం లేదు, నేను చేయడం లేదు. యోహాన్ అంకుల్ మేము 15 రోజులు సువార్త అయిపోయినాక 16వ రోజు మా దగ్గర అటెండ్ అవుతాడు. ఒక మంచి హోటల్ తీసుకుపోతాడు. ఆయన ఆర్డర్ చేస్తాడు. ఏమంటాడు తెలుసా, పదార్థాలు బాగున్నాయని కడుపు నిండా తినాకండి అయ్యా, ఒక బాగాన ఖాళీ ఆకలి అనేది పెట్టుకోండి, అప్పుడు అన్నం విలువ నీకు తెలుస్తుంది అంటాడు ఆయన. నీ కడుపులో ఒక భాగం ఏముండాలంట, ఖాళీ అనే పాత్ర ఉండాలి. అప్పుడు అన్నం విలువ తెలుస్తుంది. ఇదేంది అంకుల్ ఇంత చక్కని పెట్టేసి మళ్ళా కడుపు కాల్చుకుంటుంటే, ఇది మీకు పాఠము అంటాడు ఆయన. తిండిపోతులు, తాగుడుబోతులు ఏమవుతారంట, ధనవంతులు గారు దరిద్రులు అయిపోతారు. నీ కడుపులో ఒక భాగము ఆకలి అనే ఒక భాగం ఉంటే చాలు, దాని విలువ తెలుస్తుంది.
కనుక జైలర్ అధికారి దేవుని యందు విశ్వాసముంచడమే గాక పరిశుద్ధులతో ఆనందించిన గృహము. మరొక మాట అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనం. వారు ఇట్లు ఆలోచించుకొని వచ్చి అక్కడ అనేకులు కూడి ప్రార్థించే గృహం. ఎప్పుడైతే ప్రార్థిస్తావో ఖడ్గము నుండి దేవుడు తప్పించాడు. అంతకు మునిపే ఎవరిని చంపించాడు? యాకోబును చంపించాడు. యూదులకు ఒక పండుగ వస్తున్నది. ఆ పండుగలో పేతురును చంపించాలని జైల్లో పెట్టేశారు. సంఘం ఏం చేసింది? అతని కొరకు అత్యాసక్తితో ఎప్పుడైతే ప్రార్థన చేసిందో ఆ ప్రార్థనలో అమ్మాయిలు నిలబడండి, మీ నలుగురు నిలబడండి. ఆ ప్రార్థనలో మీలాంటి ఒక చిన్న బాలిక ఉందంట. ఎవరా? ఆమె పేరు నా అస్సలకు మార్తమ్మ, మరియమ్మ, లూథరమ్మ, వాళ్ళ మేడానికే నేను అని చెప్పా. ఎవరు చెప్పండి, సరే ఆ ముగ్గురు చెప్పండి. ఆ ముగ్గురులో ఎవరు? మార్తమ్మ, మరియమ్మన, రోదేనా? రోలా? రోళ్ళు కాదమ్మా, రోదే. కూర్చో. నాకు ఒకసారి తిక్కలేస్తుంటుంది, సండే స్కూల్ ఎట్లా జరిపిస్తుంది మేడం, ఏం కథ అని చెప్పేసి. అందుకని అట్లా పరీక్ష పెడతా ఉంటా. రోదే అనే ఒక చిన్న బాలిక ప్రార్థనలో ఉంది. ఆ బాలికే చెప్తుంది, ఆయ్ హలో పేతురంకులు వచ్చేసాడు. నాయ్ నువ్వు పిచ్చిదాన్ని ఊరుకుండు. లేదు, నాకు తెలుసు అంకుల్ కథ. ఇట్లా ఆలోచించుకొని మార్కు అను పేరు గల మరియ ఇంటికి వచ్చినప్పుడు అనేకులు కూడి ప్రార్థించే ఇల్లు. నా కుటుంబాలు ఎలాగున్నాయి? ఏదో భక్తి సాధనం, దేవా రాత్రంతా కాపాడినా ఉన్న స్తోత్రము, ఈ దినం మా పని పాటల్లో తోడుగా ఉండి నడిపించి. ఫోన్ వచ్చే లోపల ఆమె స్వామి మళ్ళీ వేస్తలే ఫోన్ వచ్చింది. నువ్వు చేసేది ప్రార్థన దేవునికే మనిషికే? చెప్పేది మనిషికే. అట్లాటప్పుడు ఫోన్ ఎత్తచ్చా? ఫోన్ ఆమె ఉంటుండే పరిగెత్తచ్చా? ఒకసారి తప్పట్లు కొట్టండి. బేబీకి మంచి బైబిల్ జ్ఞానం ఉంది. నేను దేవునితో మాట్లాడుతున్నా, సృష్టికర్త అయిన దేవునితో మాట్లాడుతున్నా. చూసారా? పోయింది, డేసింది లేడీ అన్నట్టుగా ఫోన్ సుబ్రహ్మణ్య సోదరు మనవాడు ప్రార్థనలో ఉండాలి అనడానికి మళ్ళా లౌడ్ స్పీకర్ గుర్తింపు కోసం. అది కాదు. నువ్వు దేవునితో ఎప్పుడైతే మాట్లాడడం ప్రారంభిస్తావో ప్రతి సమస్య దూరం చేస్తాడు. ఏం చేస్తాడు? ప్రతి సమస్య. ఖడ్గము నుండి తప్పించాడు దేవుడు. ఇంకా మనవాడు కలే అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు?
దేవదూత చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంది. రా రా, రేపొద్దున ఈ జీవం గల మాటలు ప్రజలకు చెప్పు అంటే మనవాడు నిద్రపోతారా? ఆశ్చర్యకరంగా అక్కడ అనేకులు కూడి ప్రార్థించుచూ ఉండిరి. నీ ఆధ్యాత్మిక జీవితంలో, కుటుంబములో ఎప్పుడైతే ప్రార్థన ఉంటుందో సమాధానం ఉంటుంది మీ ఇంట్లో. ఫిలిప్పీ పత్రిక 4:7లో అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును దేవుని సమాధానము కావలి ఉంటుంది. ఏది కావాలి అంట? దేవుని భర్త ఎన్ని మాటలతో హింసబెట్టి, ఈ సమస్యలు కూడా ఎప్పుడు వస్తాయి బైబిల్లో? కుటుంబంలో సమస్యలు ఎప్పుడు వస్తాయి చెప్పండి? ఇప్పుడు చెప్పు. కుటుంబంలో సమస్యలు ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు వస్తాయి? భోజనం పెట్టుకున్నప్పుడు వస్తాయి. ఎప్పుడు? తీర భోజనం 4 మెతుకులు తిందామన్నంగానే మొదలు పెడతాడు. ఈరోజు ఎక్కడ వెంటి, ఏం చేస్తుంది, ఏది నీ ఫోన్, ఏది ఎవరితో చాటింగ్ చేసావు, ఆ 4 మెతుకులు కూడా తినేయలేదు. ఆమె 1000 పెనిన్నా తీర భోజనం టైంలో బాధ పెడతా ఉంది అన్నాను. అందుకని ఆమె భోజనము చేయక మానను. ఏంది ఇది ఎప్పుడు? అందుకని ఇప్పుడు దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నాకు సహాయం దయచేయండి, నా స్వార్థం కోసం కాదయ్యా, ఇదిగో నన్ను మాటల చేత బాధ పెడతావు, ఈ నింద తొలగించో. ఆశ్చర్యకరంగా ఇచ్చాడు దేవుడు. మనము బైబిల్ను ఉపయోగించుకోవడానికి ఎవరికి మోసుకొని వస్తున్నాం. నువ్వు ధ్యానించి పఠించి వాక్యాన్ని భద్రం చేసుకుంటే, నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే చాలు, దేనికి భయపడవు. యవన పిల్లలు ఏమన్నారు? నీ ఎదుట పాపము చేయకుండానట్లు నీ వాక్యమును బీరువాలో భద్రపరిచి ఉన్నాను అన్నాడు. ఏమన్నాడు? హృదయములో భద్రం చేసుకున్నాను అన్నాడు. ఎక్కడంట? నీ హృదయములో దేవుని వాక్యం. యేసు ప్రభువు వారు అన్నారు, నా ఆంతర్యములో నీ ధర్మశాస్త్రం ఉంది అన్నాడు. నా ఆంతర్యములో నీ ధర్మశాస్త్రం ఎక్కడెక్కడో ఉండకూడదు, నీ హృదయములో ఉంటే చాలు. ఒక ధైర్యము, ఏ సమస్య వచ్చినా కూడా విశ్వాసముతో నువ్వు ముందుకు సాగుతావు. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 27వ వచనం. ఆకుల్లా ప్రిస్కిల్లా అతన్ని కనుగొని అతనికి ప్రభు మార్గం మరింత విశదపరిచి, అతడు అక్కయ్యకు పోదలిసినప్పుడు అక్కడున్న సహోదరులను ప్రోత్సాహపత్రిక రాస్తూ ప్రోత్సహించి పంపుతూ ఉన్నారు. చదవండి 27వ వచనం. అతన్ని చేర్చుకొనవలనని సహోదరులను ప్రోత్సాహపరచుచు ఎల్లయ్యా
ఆ ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నావా? ఇదిగో మేము ఉత్తరం రాస్తాము, ఫలానాళ్ళకి అప్పచెప్పు, వాళ్ళు చూసుకుంటారు. నేను అతన్ని ప్రోత్సహించారు. ఎంతమంది దైవ సేవకులు ప్రోత్సహిస్తున్నారు దేవుని పని కొరకు. సహోదరుడా, నువ్వు దేవుని పనికి వెళ్ళావు, సంపూర్ణంగా చేసేదా. ఇక్కడ మేము కొనసాగుతాం. నేటి క్రైస్తవ్యం ఎలా ఉందంటే, అది చెయ్యదు, చేసేవాళ్ళని కూడా చేయని. అభివృద్ధి ఎలాగొస్తుంది? ఒక సంఘము నుండి ఒక సహోదరుడు పలానా సాట వాక్యం చెప్తున్నాడంటే ఆ సంఘానికి సాక్ష్యమా కాదా? మరింత విశదపరిచి అతన్ని, అపోల్లోను ధైర్యపరిచి ప్రోత్సహించి అనేక స్థలాలకు పంపుతూ ఉన్నారు. ప్రోత్సహించుట, దినాలలో ప్రోత్సహించుట అనేది లేదు సరే. కానీ ఆకుళ్ళ ప్రిస్కిల్ల వాళ్ళేమి స్థిర నివాసము కలిగిన వారు కూడా కాదు. దేశాంతరమున తమ ప్రాంతమును విడిచి వెళ్ళిపోయారు. నివాసయోగ్యము లేదు, వృత్తికి డేరాలు కుట్టువారు. అపోలోను ప్రోత్సహించారు. పౌలును కూడా, పౌలు వారితో కలిసి ఉన్నాడంట. ఇలాంటి కుటుంబాలు లేవు సరే. అయ్యా అదే ఏదో సేవకు పోతున్నావు అంట కదా, ఇదిగోండి ప్రార్థన చేయి. దావీదు తూకం అనేది ఉండడంలే. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళువానికి ఎంతనో, సామాను దగ్గర ఉన్నవానికి కూడా అంతే కూలి. శరీర సంబంధికి పలు పలు ప్రశ్నలు వస్తాయి. పర సంబంధికి మేమున్నాము. దైవ సంబంధి అతడు సరే ఎల్లో మేము కొనసాగిస్తాం పో. ఆ ప్రోత్సాహం ఉండడం లేదు ఈ దినాలలో సరే. కానీ ఆకుళ్ళ ప్రిస్కిల్ అలాగా వాళ్ళు అపోల్లోను ప్రోత్సహించారు, పౌలును కూడా ప్రోత్సహించారు. మరి మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలాగుంటున్నాం? మన ఆధ్యాత్మిక జీవన విధానం ఎలాగుంది? ప్రభుకు మహిమకరంగా ఉన్నామా? ప్రభును దుఃఖపట్టే విధంగా ప్రవర్తిస్తూ. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం. యెహోషువ అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. దేవుణ్ణి సేవించే కుటుంబం ఏమంట? దేవుణ్ణి సేవించే కుటుంబం, దేవుని స్తుతించే కుటుంబం, దేవుని ఘనపరిచే కుటుంబం, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చే కుటుంబం, దేవుని క్రియలను ప్రచురపరిచే కుటుంబం యెహోషువ కుటుంబం. ఎలా ఉన్నాయి మన కుటుంబ పరిస్థితులు? మనన చేసుకుందాం. కొరింథీ పత్రికలు ఇదే కదా. ఆ కాలమందు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై మరలా 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 చెప్పబడుతూనే ఉంటాయి. నీలో మార్పు వచ్చేంత వరకు వాక్యము సజీవమైనది కదా, అది నిన్ను హెచ్చరిస్తూనే ఉంటుంది. గుర్తుపెట్టు. కనుక క్రిస్పు
ఇంటివారు దేవుని యందు విశ్వాసముంచిన కుటుంబం. లుదియా కుటుంబము బాప్తీసం పొందిన కుటుంబం. జైలర్ అధికారి కుటుంబము పరిశుద్ధులతో ఆనందించిన కుటుంబం. మార్కు కుటుంబము అక్కడ అనేకులు కూడి ప్రార్థిస్తూ ఉన్నారంట. సమస్యలు పరిష్కరించబడాలి అంటే ప్రార్థించాలి. ఆకుల్లా ప్రిస్కిల్లా కుటుంబము సహోదరులను ప్రోత్సహించే కుటుంబం. యెహోషువ కుటుంబము దేవుణ్ణి సేవించే కుటుంబము. కొర్నేలి కుటుంబము దేవుని యందు భయభక్తులు గల కుటుంబం. మరి మన కుటుంబాలలో, ఈ కుటుంబాలలో మన కుటుంబం ఏమైనా ఉందా సహోదరులారా? శనివారము విజ్ఞాపన కూడిక, మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏమైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. సాగిబండ శ్వేతకు వచ్చే నెల 14వ తేదీ ఎగ్జామ్ ఉన్నాయి. మరి మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థించాలని మనవి చేస్తూ ఉన్నాం. చేయండి. దేవుడు దీనులను ఉన్నత స్థలములలో ఉంచే దేవుడు గనుక డిఎస్సి పరీక్షలు రాసిన పిల్లల కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. సహోదరుల కాలనీ నుండి కానీ సిఎస్ఐ కాలనీ నుండి కానీ వచ్చే వారి కొరకు ప్రేరేపణ కలిగిన సహోదరులు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో యేసు ప్రభువా, ఈ వారములో మా పనులలో, ప్రయత్నములలో మీ కృపాక్షేమాలు ఉంచి శనివారమున సంఘ కార్యక్రమాలలో, విజ్ఞాపన కూడికలు ఈ విధంగా స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. దేవా, జగదీష్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తాం. పెద్ద వదిన కుమారుడు కుమార్తెను దీవించండి. అలాగే శంకర్, ప్రసన్నమ్మ కుమారుడు కుమార్తెను దీవించండి. హేమావతికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. జగదీసుకుంటున్న ఇన్ఫెక్షన్ కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. ఉద్యోగ వివాహ విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. సాగిబండ బాబు తల్లిదండ్రులు, అలాగే తోబుట్టులు కూడా దీవించండి. ముఖ్యంగా రొట్టెల వ్యాపారాన్ని దీవించండి. ఆయన రాయలసీమలో జాబ్ చేస్తున్నాడు. అనుదిన ప్రయాణంలో మీరు మహిమ పొందండి. భవిష్యత్తులో ఉద్యోగ మరి వివాహ విషయంలోనూ, ఇంటి విషయంలోనూ అద్భుతమైన సహాయం దయచేయండి. తాతయ్య, ఆయన భార్య పిల్లలు, జాకోబ్ అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, తల్లిదండ్రులను, అలాగే జాకోబ్ నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. గొరక ఓబులేస్ అయిన భార్య పిల్లలు, ఓభయ్య అయిన భార్య పిల్లలు, బత్తల దేవదానం అయిన భార్య, రంగా అయిన భార్య పిల్లలను దీవించండి. మునుస్వామి అయిన భార్య పిల్లలను కారును దీవించండి. యేసు ప్రభువా, మీ కృపను దయచేయమని అడుగుతున్నాం. రామాజీ ఇసాకు కుటుంబం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. చేసుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. బాలస్వామి అక్కను దీవించండి. ఇసాకు శ్వేతాల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. వసంతరావు అయిన భార్య పిల్లలు, మరియమ్మ భర్త వారి సంతానం దీవించండి. నేను మీరు దీవించండి. టీ షాపును దీవించండి. వసంతరావు వారి కుటుంబ సభ్యులను దీవించండి. అలాగే వంశీ తల్లిదండ్రులతో పుట్టులు దీవించండి. దేవుని మందిరానికి వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించండి.
యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయమును మరి దయచేయండి. చెన్నై అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, తల్లిని, సోదరి మనులు, వారి కుటుంబ సభ్యులు దీవించండి. అలాగే అబ్రామ్, రాజేషు, దావీదన్న, ఆనందం వారి కుటుంబ సభ్యులను కూడా దీవించండి. మూగమ్మాయి కుటుంబ సభ్యులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. దొరై స్వామి, కృపమ్మ కుమారుని బట్టి మీకు స్తోత్రములు. కుమారుడు CA చేస్తున్నాడు, దీవించండి. ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడండి. పాత ధాన్యము మంచి ధరకు అమ్మబడినట్లుగా మీ కృపను, పంట పొలాలను దీవించండి. పంట పొలాలలో కలుపు పని చేస్తున్నారు, ఆ పనివారు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మీలో ఎదుగునట్లుగా మీ కృపను దయచేయండి. మరి దామనైనా దొరస్వామి కాలు నొప్పితో బాధపడుతున్నాడు, మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. 6 నెలలకు ఒకసారి డాక్టర్ కంతు కట్టాలి, మీ కృపను దయచేయండి. సహోదరి కుమారి, నన్ను బట్టి మీకు స్తోత్రములు. ఏవా మా ఆధ్యాత్మిక జీవితములో భూమి మీద జీవించినంత కాలము నీకు మహిమకరంగా జీవించుటకు మీ కృపను దయచేయండి. లోకం వైపు లోక ఆకర్షణ, లోకములో ఉన్న దేనిని ప్రేమించక విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు మా ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో కొనసాగుతూ మీ కృపను దయచేయండి. విక్టర్ డేవిడ్ ఆయన భార్య కుమార్తెను దీవించండి. మరో సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు, కార్యం జరిగించండి. గంధం కృపా సుందరి టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతుండగా సంఘస్థులు అనేకులు వచ్చి పలు విధాలుగా మాకెంతగానో ఆదరించి ప్రోత్సహించారు. అందును బట్టి కూడా మీకు స్తోత్రం. సుందరీకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఆమె జీవితంలో వివాహ విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. ఆమె హృదయాన్ని అర్థం చేసుకొని సహకరించి ఒక మంచి వరుని అనుగ్రహించమని అడుగుతుంది. అమ్మాయికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి స్వామి. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించుననే మాటను బట్టి మీకు స్తోత్రం. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి ప్రభువా. ఈ రుణములు వాడు తీర్చుటకు కూడా సహాయమును బట్టి దయచేయండి తండ్రి. పురుషుల బాత్రూమ్ విషయంలో, పైన రేకుల షెడ్డు విషయంలో, ముందర స్థల విషయంలో కూడా మీకు కృపను దయచేయండి. నైనా సంఘము దినదినము బలాభివృద్ధి నందుటకు మీ కృపను దయచేయండి. రాబర్ట్ అయిన భార్య పిల్లలు, యేసయ్య అయిన భార్య పిల్లలు, తల్లిని, నూతన ఇంటి నిర్మాణ పనులను దీవించండి. ధారా, రవి, మరియమ్మ కుమార్తెలు, కుమారుని దీవించండి. ఉద్యోగరీత్యా వారు సుఖలోట్లో ఉన్నారు, మరి రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. మరి ఆ ప్రాంతపు వాతావరణం, ఆహార అలవాట్ల వలన ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడండి. కుమార్తెలు, కుమారుని దీవించండి. వారి భవిష్యత్తులో కూడా మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చండి. జూటూరు ఏలియా అలాగే తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. యేసు ప్రభువ బీసి ఇస్సాకు అయిన భార్య, కుమారుడు, కుమార్తెను దీవించండి. నూతన ఇంటి నిర్మాణ పనులను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాను. అలాగే నైనా నందిపాడు ఆలీసం ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. అలాగే స్వరూపక్క పిల్లల యొక్క జీవితంలో మీ గొప్ప కార్యాలు జరిగించండి. అలాగే మరో అమ్మాయి వస్తుంది, ఆ భర్తను దీవించండి. సంతాన విషయంలో మీకు కూడా దయచేయండి. చుట్టుపక్కల ఉన్న ప్రజలలో మీరు కార్యం జరిగించండి. మందిరం సమీపముంది, దేవుని సన్నిధికి వస్తే నాకు ఆశీర్వాదము అనే భావన దయచేయమని అడుగుతున్నాను. ఎంత శబ్దం ధర ఎందరైతే వింటున్నారో మీరు దీవించండి. యేసు ప్రభువా ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాను. అయ్యా మీ కృపను దయచేయండి. సహాయమును మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను. అయ్యా మీకు స్తోత్రములు. గంధం జయపాలు, కడప లేసన్న, పారస్ రవిసార్ దీవించి మీరు మహిమ పొందండి. వారి కుటుంబాలు ఉంటున్న ప్రతి విధమైన అవసరాలు కూడా మీరు తీర్చమని అడుగుతున్నాను. యేసు ప్రభువా బీసి విజయుడు, రాజయ్య రెండో అక్క పిల్లలు బట్టి మీకు స్తోత్రములు. దీవించండి. ఇదిగో కుమార్తె భర్త వారు బహుమానంగా ఇచ్చిన కుమార్తెను కూడా దీవించి మీరు మహిమ పొందండి. తేజ కుటుంబాన్ని కూడా దీవించండి.
ఇదిగో చిన్న తమ్ముని వివాహ విషయంలో కూడా అద్భుతమైన సహాయం పెడతాయి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిమోతి, మనోహర్, సువార్తమ్మ, సురేష్, రాజన్న, భూషణం, సాగిబండ, శాంతమ్మ, వదినమ్మ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వదినమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. మా ప్రియులు చిన్న యేసు గారు కరుణమ్మను బట్టి మీకు స్తోత్రం. కుమారుడు కుమార్తెను దీవించండి. షారోను చిత్తూరులో డాక్టర్గా సిద్ధపడుతూ ఉంది. మీ కృపను దయచేయండి. పాలు భవిష్యత్తులో కూడా మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. సుందర్ ఆయన భార్య, కుమారుడు కుమార్తెను దీవించండి. సుమితమ్మ, కుమారుడు, అత్తమ్మ, ఆడపడుచు, కుమారుడు కుమార్తెను దీవించండి. మరి ప్రతి డ్యూటీలో మీరు మహిమ పొందండి. సుందర్ ఆయన భార్య నిస్సి మరి డిఎస్సి పరీక్షలు రాశారు. మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ఉద్యోగ విషయంలో మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా, నిసి జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. సునీల్ జీవితంలో కూడా మీ గొప్ప కార్యాలు జరిగించండి. రాజమ్మక్క, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారిని, అలాగే కుమార్తెను మీరు దీవించండి. భూషణం కుటుంబాన్ని కూడా దీవించండి. సాగిబండ రాజరత్నం గారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. జిట్టన్న వారి కుటుంబ సభ్యులను దీవించండి. ముఖ్యంగా మార్కన్న, వదినమ్మ, కుమార్తెల వివాహ విషయాలలో మీరు కార్యం జరిగించండి. ఇంటి వలన కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ రుణములు వారు తీర్చుటకు మీకు కొన్ని దయచేయండి. మానవ తప్పిదం వలన మా ప్రియుడు బిషప్ కొన్ని లక్షలు కోల్పోయాడు. అయినా నీవు నీ పిల్లలను ఉన్నత స్థాయిలో ఉంచే దేవుడు నీవు గనుక ప్రతి సమస్య నుండి అద్భుతమైన విడుదల దయచేయండి. భార్యాభర్తలను దీవించండి. పెద్ద కుమార్తె డిఎస్సి పరీక్షలు రాసింది. శ్వేతకు వచ్చే నెల 14 ఎగ్జామ్ ఉన్నాయి, సిద్ధపడతా ఉంది. ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా. అలాగే సన్నిని దీవించండి. అనేక నెలల నుండి జీతాలు రాకపోయినా ఇబ్బందులతో కొనసాగుతూ ఉన్నాడు. కార్యం జరిగించండి. ఇంటి పని ప్రారంభించారు, చక్కగా జరుగుటకు మీ కృపను దయచేయండి. ఆశిస్తున్నాము. తగిన కాలమందు చేరి అందులో చేరి స్తుతించినట్లుగా మీ కృపను దయచేయండి. బిషప్ రమణ కుమారుని దీవించండి. భార్యాభర్తలను దీవించండి. బిషప్ కూడా దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. యోహాను, భారతి పిల్లలను దీవించండి. మరియమ్మ భర్త కుమారుని దీవించండి. కుమార్తె కుటుంబాన్ని దీవించండి. ముఖ్యంగా రాముగాల రత్నకుమార్, లేయా, అలాగే లెనిన్, కళా మేడాన్ని బట్టి మీకు స్తోత్రములు. సండే స్కూల్ ప్రత్యేకంగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. రాయలసీమలో జాబు చేస్తుండగా అనుదిన ప్రయాణంలో మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి. కళా తల్లిని, తోబుట్టును దీవించమని అడుగుతున్నాను. లెనిన్ ఈ వాతావరణం వలన తరచుగా బలహీనతలకు గురవుతున్నాడు. కనికరం చూపండి. లెనిన్కుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. లేయాను దీవించి మీరు మహిమ పొందండి. భార్యాభర్తలను దీవించండి. రత్నం కూడా దేవుని మందిరానికి వచ్చినట్లుగా కార్యం జరిగించండి. రత్నం తల్లిదండ్రులు, తమ్ముని కుటుంబాన్ని, సోదరిమణులు, వారి కుటుంబ సభ్యులను దీవించమని అడుగుతున్నాం. పోత్రై రాజయ్య బేబీ, అలాగే పెద్ద కుమారుడు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, దీవించమని అడుగుతున్నాం. రెండవ వాడు జీవితంలో కూడా ఉద్యోగ విషయంలో మీకు కృపను దయచేయండి. వారు కూడా పిల్లల చదువు కొరకు లక్షలు ఖర్చు పెట్టారు. ప్రతి సమస్య నుండి అద్భుతమైన విడుదల దయచేయండి. భార్యాభర్తలను దీవించండి. బేబీ తల్లిని, తమ్ముని, తోబుట్టులను, చెల్లాయి కుటుంబాన్ని కూడా దీవించండి. సుప్రభ రాజయ్య తోబుట్టులు పెద్దమ్మను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతాం. అలాగే గంధం జయమ్మ, సువార్తమ్మ, తిప్పన్న వారి కుటుంబ సభ్యులను దీవించి మీరు మహిమ పొందండి. మా ప్రియులు బత్తల దేవదాస్ ఆయన భార్య, కుమార్తెలు, కుమారుని బట్టి మీకు స్తోత్రములు. పెద్ద కుమార్తె కాలేజ్ చదువుతూ ఉంది, 2nd ఇయర్, దీవించండి. ఆమె తీసుకుంటున్న ప్రతి ఆహారమును దీవించండి. ఎటువంటి బలహీనతల గురి కానివ్వకుండా కాపాడండి. మరో కుమార్తె, కుమారుని దీవించండి. దేవదాస్ డ్యూటీలో, అనుదిన డ్యూటీలో మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి. విన్సెంట్ పినాయిల్ దశ దిశలో వర్ధిల్లున్నట్లుగా మీ కృపను దయచేయండి. అలాగే తల్లిని, తమ్ముని, తోబుట్టువులు, వారి కుటుంబ సభ్యులను దీవించండి. శ్యామలమ్మ కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం,
రెండవ కుమార్తె ఆమె భర్తను దీవించండి, సంతాన విషయంలో మీకు కూడా దయచేయండి. బబ్బులు ఉద్యోగరీత్యా ఛత్తీస్గఢ్లో డాక్టర్గా సిద్ధపడుతున్నాడు. ఆ యవనస్తుని జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చండి. శ్యామలమ్మకు మంచి ఆదరణ, ఆరోగ్యమును మీరు దయచేయండి. ఎస్వైడి ప్రసాద్ గారు, కృపావతి వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. చందు ఆయన భార్య, అలాగే నైనా కుమారుడు కుమార్తెను మీరు దీవించండి. భార్యాభర్తలు కూడా డిఎస్సి పరీక్షలు రాశారు. ఫలితాల విషయంలో మీ కృపను దయచేయండి. అలాగే యేసుప్రభు, బిందమ్మ, ప్రభు కుమార్తెలు నూతన ఇంటి నిర్మాణ పనులను మీరు దీవించున్నాడు. ఆవుల వంశవృక్షాన్ని, బండి వంశవృక్షాన్ని, గట్టు వంశవృక్షాన్ని, శ్రీరాముల వంశవృక్షాన్ని దీవించి మీరు మహిమ పొందండి. బింగి వంశవృక్షాన్ని దీవించండి. మా ప్రియులు బాగా రాశారు. ఆశక్క పిల్లల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించున్నాడు. కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించున్నాడు. యేసుప్రభు, కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు వచ్చే నెలలో కొన్ని సంఘాలు దర్శిస్తుండగా మీ కృపను దయచేయండి. ఆయన భార్య పిల్లలు దీవించండి. పాల్ గారు అయిన భార్య పిల్లలను దీవించండి. గుంటూరు, కర్నూలు, యాడికి, కొండూరు, కోనసీమ, చాపరాళ్ళ సంఘాలను మీరు బలపరచండి. వచ్చే నెల 27, 28 శని ఆది పెసరబయలులో జరగబోయే వాక్య ధ్యాన కోడికలు దీవించండి. మీ చిత్తమైతే పగలు మేము కూడా ఒక చిన్న వాహనముతో బయలుదేరుట కూడా మీ కృపను దయచేయండి. రేపు ప్రభు దినం, ప్రభును ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం. అనేకులను సమకూర్చండి. 2 లేక 3 మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను దయచేయండి. అయ్యా, ఈ భ్రష్ట లోకములో, ఈ చెడిపోయిన లోకములో, అపహసించే ఈ లోకములో నమ్మిన కుటుంబాలు దినదినము ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుటకు సహాయం దయచేయండి. ఇక్కడికి వచ్చే ప్రతి వారు దీవించబడినట్లుగా మీ కృపను దయచేయండి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని కూడా దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, సమయాలలో సహాయకులుగా ఉండి ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. ఎన్ఎం జోసఫ్ గారికి స్టంట్ వేయబడింది. ఆ గాయాలను మీరు ముట్టి స్వస్థపరచండి. సుదర్శన భార్య గారికి మరి కరెంటు పెడుతున్నారు. ఆమె కొంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. గంధం కృపా సుందరి లెనిన్ పిల్లలను మీరు ముట్టి స్వస్థపరచండి. మా యాడికి మండలం, మా తాడపతి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా, మా తెలుగు రాష్ట్రాలు, దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. పాలన చేయు అధికారులు, అనధికారులను దీవించండి. చక్కగా పాలించినట్లుగా మా పై అధికారులకు నీ దైవ జ్ఞానమును దయచేయండి. మా మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, ప్రతి యవనస్తురాలను మీరు ఎక్కలి కింద ఉంచుకొని కాపాడండి. సమీపముగా ఉన్న మందిరాలకు కూడా వెళ్ళుటకు మీకు కూడా దయచేయమని ఆశీర్వదించాస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అయ్యా అందరికీ వందనాలు.